Hi, myself Nivriti to Medicover Hospital, Karimnagar. So here we have Dr. Pratishtha Rao garu. Ma'am, please introduce yourself. Hello everyone, I am Dr. Pratishtha, consultant obstetrician and gynecologist, Medicover Hospitals, Karimnagar. I am also an advanced laparoscopic surgeon, cosmetic gynecologist and infertility specialist. మేడం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? మామూలుగా అసలు రిస్క్ లేకుండా ప్రెగ్నెన్సీ ఉండదు. అంటే ప్రెగ్నెన్సీ అంటేనే కొంతవరకు రిస్క్ తో కూడుకుంటది అనమాట. సో వీ కేటగరైజ్ పేషెంట్స్ అయితే లో రిస్కా లేదా హై రిస్కా. అంటే నార్మల్ గా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఏం ఇబ్బందులు రావు అనుకున్న పేషెంట్ ని లో రిస్క్ కేటగిరీ అంటాం. ప్రెగ్నెన్సీలో త్రూ అవుట్ 9 months లో ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏదైనా అవనివ్వండి, బీపీ ఎక్కువ అవ్వడం కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఎనీథింగ్ అన్ని ఏది వచ్చినా దాన్ని హై రిస్క్ కేటగిరీ కిందకి కన్వర్ట్ చేస్తాం. మేడం 35 years తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఎస్, 35 years అండ్ అబౌవ్ ప్రెగ్నెంట్ మదర్స్ ని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీగానే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే 35 అబోవ్ వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రొటీన్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరిలో అని కాదు, బట్ కొంతమందిలో. అండ్ నెక్స్ట్ 35 years క్రాస్ అయ్యాక మన మెటబాలిక్ స్ట్రెస్ ని హ్యాండిల్ చేసే అబిలిటీ, కెపాసిటీ తగ్గుతాయి అన్నమాట. సో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగిరీలో పెట్టుకొని స్క్రూటినీ చేస్తాం త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అని. సో మెజారిటీ కేసెస్ లో ఉంటాయి, కొంతమందిలో ఉండవు. మేడం వాళ్ళు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? యా, అంటే ఇప్పుడు మనం వి డిస్కస్ అబౌట్ ఇట్, అంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండాలి. 35 years ప్లస్ వచ్చాయి అంటే ఓకే, మేము హై రిస్క్ కేటగిరీలోకి వస్తాము. అండ్ ఎందుకు వస్తాము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ ఇదివరకే 35 years లోపే వాళ్ళకి ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయి అంటే దాని రిలేటెడ్ చెకప్స్ మ్యాండేటరీ. అండ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయితే దాని రిలేటెడ్ ప్రికాషన్స్ అండ్ మెడికేషన్స్ అండ్ ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. అందరికీ ఇవే కాంప్లికేషన్స్ వస్తాయని కాదు, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ ని బట్టి. లైక్ ఫిట్స్ ఉంది పేషెంట్స్ కి, ఫిట్స్ టాబ్లెట్స్ పైన ఉంది. సో ప్రెగ్నెన్సీలో ఏ టాబ్లెట్స్ సేఫ్, ఏవి సేఫ్ కాదు. సో మెడికేషన్స్ రివైజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఫిట్స్ పేషెంట్ కి అయితే నెక్స్ట్ మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఫిట్స్ వస్తే ఎలా మేనేజ్ చేస్తాం. ఓకే, ఎంతవరకు మదర్ కి ఎంతవరకు బేబీకి రిస్క్ ఉంటుంది. సి వి కాంట్ చేంజ్ ఇట్ కంప్లీట్లీ. ఇప్పుడు ఫిట్స్ లేకుండా అయితే పేషెంట్ ని చేయలేం, బట్ ఉన్నదాన్ని మనం ఎలా 9 months మేనేజ్ చేయగలుగుతాం, కాంప్లికేషన్స్ వస్తే ఏం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో అలా ఇండివిజువల్ గా పేషెంట్ ని బట్టి కౌన్సిలింగ్ చేసుకుంటాం. మేడం హై బీపీ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి జనరల్ గా? ఓకే, బీపీ అనేది ప్రెగ్నెన్సీలో 2 రకాలుగా తీసుకోవచ్చు. అంటే ప్రెగ్నెన్సీకి ముందే బీపీ ఉందా, క్రానిక్ హైపర్ టెన్షన్ అంటాం. ప్రెగ్నెన్సీలో వచ్చిందా, సో ప్రెగ్నెన్సీలో వచ్చిందైతే ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గిపోతుంది, బట్ దిస్ ఇస్ మోర్ డేంజరస్. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీని మానిటర్ చేసుకోవాలి, మెడిసిన్స్ వాడాలి బీపీ కంట్రోల్ ఉండడానికి. దానికి బిడ్డ మీద కూడా ప్రభావం చాలా ఉంటది. బిడ్డ బరువు తగ్గొచ్చు, ఉమ్మని తగ్గొచ్చు, ఎమర్జెన్సీలో డెలివరీలు చేసుకోవచ్చు. ఇవన్నీ బిడ్డ పరంగా ఉంటాయి. తల్లి పరంగా చూస్తే తల్లికి బీపీ కంట్రోల్ కాకపోవచ్చు, ఒక్కొక్కసారి మెడిసిన్స్ తో బీపీ ఎక్కువ అయిపోయి ఫిట్స్ రావచ్చు, మెదడుకి వాపు రావచ్చు, కళ్ళు మసకలు బారడం, వామిటింగ్స్ అవ్వడం, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కూడా వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి లివర్ పైన ఒత్తిడి, ప్లేట్లెట్స్ తగ్గుతాయి, హెల్ప్ సిండ్రోమ్ అంటాం. నేమ్ పెట్టిందే ఆ హెల్ప్ అంత భయంకరంగా ఉంటది అనమాట. సో బట్ అదర్వైజ్ అండర్ కాన్స్టెంట్ స్క్రూటినీ, అండర్ కాన్స్టెంట్ డాక్టర్ అడ్వైస్ ప్రాపర్ గా మానిటర్ చేసుకుంటే మనం కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయొచ్చు. ముందుగానే చెప్పి ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు అంటే సెట్ చేసుకోవచ్చు. ఎంతో కొంత ప్రయత్నం చేసి తల్లిని బిడ్డని బయటపడేసుకోవచ్చు. అలా కాకుండా క్రానిక్ హైపర్ టెన్షన్ అనుకోండి, కొంతవరకు బెటర్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే, బట్ దానికి కూడా అన్ని రకాల కాంప్లికేషన్స్ నేను చెప్పినవి రావచ్చు. క్రానిక్ హైపర్ టెన్షన్ విత్ ఓవర్లాపింగ్ సూపర్ ఇంపోజ్డ్ ప్రిఎక్లాంషియా కూడా వస్తుంది అనమాట. దాంతో పాటు కొంతమందికి ఇది కూడా వస్తుంది అనమాట. సో అలా మానిటర్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది బీపీ ఉన్న వాళ్ళలో. బట్ మేడం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బీపీ టాబ్లెట్స్ కంటిన్యూస్ గా వేసుకుంటే ఏమైనా ఇష్యూస్ అవుతాయా? ఓకే, వన్స్ ప్రెగ్నెంట్ అయ్యాక బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఎపిలెప్సీ ఉన్నా, ఏదైనా కూడా మీకు ఎవరైతే ఆ టాబ్లెట్స్ ఇచ్చారో ఆ డాక్టర్ దగ్గరికైనా లేదా మీ ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి వెళ్ళి ఇవి ప్రెగ్నెన్సీలో సేఫా అని ఫస్ట్ అడగాలి. ఎందుకంటే అన్ని బీపీ మెడిసిన్స్ సేఫ్ కాదు. ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అవి ఇవ్వవన్నమాట ప్రెగ్నెన్సీ. సో అవి స్టాప్ చేసి వేరే ఏవైతే సేఫ్ ఉంటాయో ప్రెగ్నెన్సీలో, అంటే బిడ్డ పైన ఒత్తిడి పడనివి, రక్తంలో బిడ్డకి చేరని టాబ్లెట్స్, ఇవేంటంటే బిడ్డకి చేరుకుంటాయి, బిడ్డ పైన ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అలాంటి టాబ్లెట్స్ కి కన్వర్ట్ చేస్తాం. సో అది చాలా ఇంపార్టెంట్. ముందు ఏ ప్రాబ్లం ఉన్నా
యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే వెళ్ళాలి, మెడిసిన్స్ చేంజ్కి వెళ్ళాలి. ఏవి సేఫర్ అని డాక్టర్ చెప్తారో మనం అవి వాడాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతిష్ట గారు. మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ వీడియోలో. చాలా గర్ల్స్కి ఉమెన్స్కి యూస్ఫుల్ అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.